హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోయిన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మొత్తానికి అందరూ హ్యాపీ అనుకుంటా. కొంచెం సమ్మర్ తగ్గిపోయింది కదా ఫస్ట్ టైం. నెల్లూరు హైదరాబాద్లో కూడా ఎండలు తగ్గిపోయినాయి. అడగచ్చు కొంతమంది ఎందుకంటే నెల్లూరు హైదరాబాదే చెప్తారనేసి. బికాజ్ నేను హైదరాబాద్లో నెల్లూరులో ట్రావెల్ అవుతూ ఉంటాను ఎక్కువ. నెల్లూరులో ఏంటంటే ఓన్ ఎస్థెటిక్ క్లినిక్ ఉంది, మన క్లయింట్స్కి అయితే చాలామందికి తెలుసు. అండ్ హైదరాబాద్లో ఏంటంటే నా పేరెంట్స్ ఉంటారు కాబట్టి సో నేను వాళ్ళ కోసం అక్కడ విజిట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు అది కాదు, సో సమ్మర్ గురించి కాదు మన టాపిక్. సో ఇప్పుడు ఏంటి అంటే చాలామంది క్లయింట్స్, ఎస్పెషల్లీ టీనేజర్స్ అని చెప్పలేను కానీ లైక్ 22-23 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ అడుగుతూ ఉన్నారు, సార్ లైక్ ఈ పర్మనెంట్ మేకప్ నేను వేయించుకోవచ్చా, లేకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేసి. యాక్చువల్లీ పర్మనెంట్ మేకప్ ఈజ్ నథింగ్ బట్ ఒక పిగ్మెంటేషన్తో మీరు అనుకున్న లిప్స్టిక్ వేస్తారు, లేకపోతే మీ స్కిన్ టోన్ని బట్టి మ్యాచ్ అయ్యేటట్టుగా చేస్తారు. అంతేకాని మీరు డార్క్ కాంప్లెక్షన్లో ఉన్నారు, ఫెయిర్గా రావాలి అంటే అట్లా చేయరు. సో జస్ట్ లైక్ మెయింటెనెన్స్ అనుకోండి. ఎవ్రీడే మేకప్ వేసుకోవడానికి టైం వేస్ట్ అనుకునే వాళ్ళకి అది బాగా పనికొస్తుంది. లేదు మాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంది స్కిన్ మీద, మేము ఎఫోర్డ్ చేయగలుగుతాం అనుకుంటే అట్లాంటి వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఇట్లాంటి పర్మనెంట్ మేకప్లు ఏవైనా ఏంటంటే మీకు చీప్ ప్రైస్లో రావు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇవేంటంటే మీరు ఒక లిప్ టింట్ వేయించుకున్నారు అంటేనే చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఈవెన్ ఒక సిట్టింగ్లోనే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ దాని రిజల్ట్ మీకు అంతే ఉంటుంది, లైక్ 1 ఇయర్ ఉంటుంది. మధ్యలో ఒకసారి మీరు మెయింటెనెన్స్ టచ్అప్ చేయించుకోవాల్సి వస్తుంది. మీరు మంచి ప్రొఫెషనల్తో చేయించుకున్నారు అంటే కనుక పర్మనెంట్ మేకప్ నుంచి మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, అది 100% సేఫ్. లేకపోతే ఇన్ని ఇయర్స్లో ట్రెండింగ్లో ఉన్నది ఇప్పుడే ఎందుకు ఇంత భూమి వచ్చింది చెప్పండి. ఒకప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్కి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఊర్లలో కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది అవేర్నెస్. ఇప్పుడు చూడండి, నెల్లూరులోనే మన క్లినిక్ ఉంది. ఇంతకుముందు 3-4 ఇయర్స్ బ్యాక్ హైడ్రా ఫేషియల్ అడిగే వాళ్ళే లేరు. నార్మల్ ఫేషియల్స్, గోల్డ్ ఫేషియల్ భయంకరంగా ట్రెండ్లో ఉంది ఒకప్పుడు. ఇప్పుడు అందరూ ఏంటంటే హైడ్రా ఫేషియల్ అడుగుతున్నారు, లేదు అంటే కెమికల్ పీల్స్ అడుగుతున్నారు. సో అడ్వాన్స్ అయ్యారు అంటారా కాదంటారా? సో నేనేం చెప్తాను అంటే ఏ బ్యూటీ సర్వీస్ అయినా కనుక మంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్తో చేయించుకున్నారు, జెన్యున్గా ఉన్న వాళ్ళతో చేయించుకున్నారు అంటే కనుక మీ స్కిన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది, అంటే హెల్దీగా ఉంటుంది. సో మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇప్పుడు నేను కొంచెం మన జోయిన్ గురించి చెప్తాను. మన జోయిన్ ఎస్థెటిక్స్ అండ్ యూనిసెక్స్ సెలూన్ ఇది నెల్లూరులో ఉంది. సో ఇక్కడ మీరు పర్మనెంట్ మేకప్ చేస్తారా అంటే నేనైతే అవి ఎంటర్టైన్ చేయను. ఎందుకు అంటే నాకు అపాయింట్మెంట్స్, కన్సల్టేషన్స్, మళ్ళీ ట్రీట్మెంట్స్తోనే నాకు డే వెళ్ళిపోతుంది. సో నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను దాని మీద. సో ట్రీట్మెంట్స్ అంటే మోస్ట్లీ నా దగ్గర స్కిన్కి సంబంధించి అయితే పింపుల్స్ ఉన్నా, లేకపోతే పిగ్మెంటేషన్ ఉన్నా, కొంచెం యాంటీ ఏజింగ్కి, సో ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హెయిర్కి సంబంధించి డాండ్రఫ్కి, హెయిర్ ఫాల్కి, హెయిర్ థిన్కి, వాటికి ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ యూనిసెక్స్ సెలూన్ అంటారా, ఇంకా వచ్చే క్లయింట్స్కి అందరికీ తెలుసు. సో లోపల మాకు ఒక సెక్షన్ యూనిసెక్స్ సెలూన్ ఉంది, ఒక సెక్షన్ ఎస్థెటిక్ క్లినిక్ ఉంది. కాబట్టి వన్ స్టాప్ ఫర్ ఆల్ బ్యూటీ సర్వీసెస్. సో మీరు ఒక చిన్న హెయిర్ కట్కి వచ్చినా, లేదు ఇంకొకటి అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇంకొక సర్వీస్ చేయించుకోవాలనుకున్నా హ్యాపీగా మీరు ఇక్కడ సర్వీస్ చేయించుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, పర్మనెంట్ మేకప్లు అయితే సేఫ్, కానీ మంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్తోనే చేయించుకోండి. చీప్గా చేస్తున్నారని చెప్పేసి మాత్రం చేయించుకోవద్దు. అవి చీప్గా మీకు దొరకవు, చాలా కాస్ట్లీగా ఉంటాయి. అవే మీకు చాలా సేఫ్. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.